జనగామ జిల్లా పాలకుర్తి మండలం కేంద్రంలోని రాజీవ్ చౌరస్తా వద్ద ధర్నా చేస్తున్న యువకుడు గాయాల రమేష్ పాలకుర్తి మండల కేంద్రంలో ఏ బంకుకు వెళ్లినా పెట్రోల్ లేకపోవడంతో తాను డ్యూటీకి వెళ్లడానికి పెట్రోల్ లేదని తన ద్విచక్ర వాహనంపై కూర్చొని చౌరస్తా వద్ద ధర్నా చేసి నిరసన తెలిపాడు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి పెట్రోల్ బంకులు పెట్రోల్ డీజిల్ వచ్చేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో నేను నా రమేష్ దయ్యాల రమేష్ లక్ష్మణపల్లి హెల్త్ అసిస్టెంట్ ఈరోజు నేను డ్యూటీకి పోతున్నా, ఎమర్జెన్సీ డ్యూటీకి పోతున్నా, జఫర్ఘాట్ నుంచి డ్యూటీకి పోతున్నా. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే నా బండి పెట్టలేదు. ఎందుకు ఇప్పుడు నా డ్యూటీ ఉన్నా లేకుండా సమస్య అది కాదు. ఎందుకు ఈ నియోజకవర్గాలు పాలకుర్తి నియోజకవర్గమేనా లేకపోతే జనగామ ఉన్నదా హనుమకొండలో ఎక్కడుందో నాకు తెలియదు. సమస్య ఏదొచ్చింది పెట్రోల్ బంక్ ఇక్కడ లేదు. పాలకుర్తి 4 బంకులు తిరిగినా 4 బంకులు 5 లేదు, ఏం లేదు. ఎందుకు లేదు? సమస్య ఏంటిది? మనం డబ్బులు కడతలేమా? ఎందుకు ఫోన్ పే ఇస్తామా? డబ్బులు ఇస్తలేమా? ఏంటి సమస్య ఏంది? ట్యాక్స్ కట్టలేమా? పుణ్యానికి ఇస్తున్నా పెట్రోల్ 5 బంకులు సీజ్ చేయాలి గవర్నమెంట్. కావాలి ప్రభుత్వం నీకు ఈరోజు నీకు నా సమస్య రేపు నీకు ఎదురవుతుంది, అందరికి ఎదురవుతుంది. ఈరోజు నేను డ్యూటీ పోతున్నా, పెట్రోల్ అయిపోయింది, నాకు సమస్య ఉంది. అంగేసుకున్న పరిష్కారం అయితే అంగేసుకుంటేనే సమస్య పరిష్కారం అయితే డ్యూటీ ఉన్నాడు కాదు కదా. డ్యూటీ లేని డ్యూటీ కాదు అది. అరే డ్యూటీ నేను మంచి లైన్ మీద నువ్వు